హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈరోజైతే ఒక కొత్త ట్రాలీతో అయితే మీ ముందుకొస్తున్నానండి. ఇదైతే రెడీ అయిపోయింది. అమ్మకానికైతే రెడీగా ఉందండి. దీని గురించి మీకు అన్ని వివరాలు అర్థమయ్యేలాగా చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్‌ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా నేను వీడియో మొదలుపెడతాను. చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి కొత్త ట్రాలీ అండి. కొత్త ట్రాలీ. దీనికి ఆల్రెడీ మేకప్ కూడా వేయటం జరిగిందనమాట. హెవీ ట్రాలీ అయితే కాదండి. మీడియం రేంజ్ గల ట్రాలీ అనమాట. సో, కింద చూస్తున్నారా రాబార్‌కి వైజాగ్ అని పేర్లు కనిపిస్తున్నాయి. సో, కింద ఛానల్స్ అన్నీ కూడా వైజాగ్ మెటీరియలేనండి. చూపిస్తా చూడండి ఒకసారి. ఇగో వైజాగ్ కనిపిస్తుంది కదా! మీకు కూడా ఆ లేబుల్ కనిపిస్తుంది కదా! సో, ఇదొచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీ అనమాట. ఆల్మోస్టు పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా వైజాగ్ వేయటం జరిగింది. చిన్న చిన్న ముక్కలుంటాయి చూసారా? అవైతే మిక్సింగ్ వేశామండి. రోలింగ్ అనమాట. సో, పెద్ద పెద్ద యాంగిల్‌లన్నీ కూడా వైజాగ్ మెటీరియల్ వేయటం జరిగింది. అదేవిధంగా వెనక డోర్ కూడా ఒకసారి చూడండి. ఇదైతే మనం అగ్రికల్చర్‌కి సెట్ అయ్యే విధంగా అయితే వెనక డోర్‌కి ఆకుపచ్చ కలర్ వేయటం జరిగింది. చూడండి ఒకసారి. అదేవిధంగా ప్లాట్‌ఫార్మ్ కూడా చూపిస్తున్నా చూడండి. ఈ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 5 ఎంఎం గేజ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. 4 ఎంఎం కాదు. దీనికి వాడింది 5 ఎంఎం గేజు. ఇక్కడ కమాన్ కట్లు కూడా చూసారు కదా! చాలా హెవీగా ఉన్నాయి. సో, టైర్‌లొచ్చేసి రీబటన్ టైర్‌లండి. సో, ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా! వైజాగ్ అని. సిలిండర్ వచ్చేసి మహీంద్రా కంపెనీ అనమాట. 15 టన్నుల డబల్ సిలిండరు. ఇదైతే ప్రస్తుతానికి అమ్మకానికైతే రెడీగా ఉందండి. కావలసిన వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవటమే. వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అదే విధంగా దీనికి పోస్టులొచ్చేసి బయట పోస్టులండి. ఈ అన్నవాళ్ళు కూడా మన దగ్గర ట్రాలీల కోసం వచ్చారనమాట. ట్రాలీలు చూస్తున్నారు వచ్చి. సో, పోస్టులు ఒకసారి చూపిస్తా చూడండి. బయట పోస్టులు. చూసారు కదా! దీనికైతే మనం రెడ్ కలర్ వేయటం జరిగిందండి. చూసారు కదా! పోస్టులు కూడా వైజాగ్ మెటీరియలేనండి. ఇందులో కూడా రకాలుంటాయండి పోస్టులలో కూడా. చిన్న పోస్టులుంటాయి, పెద్ద పోస్టులుంటాయి. దీనికొచ్చేసి పెద్ద పోస్టులు వాడటం జరిగిందండి. ఓసారి మంచం దగ్గరుండే ఛానల్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో, 7 అయితే అడ్డ ముక్కలు రావటం జరిగిందండి. ఇదైతే మనం ఇంకా ఎవరికి అమ్మలేదండి. కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి. మీ దగ్గర ఏమైనా పాత ట్రాలీలు అమ్మే ఉద్దేశం ఉన్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ట్రాలీలు అమ్మాలనుకున్నా నన్ను సంప్రదించండి. నాకు ఆ వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ వాట్సాప్ చేస్తే నా నెంబర్‌కి వాట్సాప్ చేస్తే నేను నా యూట్యూబ్ ద్వారా అమ్మి పెట్టడము, లేదంటే మన దగ్గర ఉన్న కొత్త ట్రాలీలతో ఎక్స్‌చేంజ్ చేసే విధంగా కూడా మీకు అన్ని విధాలుగా సహాయపడతానండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీలని కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్‌గా మాట్లాడుకుందాము. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్‌తో వెళ్తారని మీ టీఎన్ఆర్.